జై శ్రీరామ్. మొన్న మాకు తెలిసిన వాళ్ళ ఆమెకి వైధవ్యం ప్రాప్తించింది. ఆమెకి 85 సంవత్సరాలు. ఆ వైధవ్యం ప్రాప్తించేటప్పటికి ఆమెని చూడాలంటే ఒక్కొక్కళ్ళకి ఎందుకంత భయమో నాకు అర్థం కావట్లా. ముందు రోజు వరకు అబ్బా నిండు ముత్తైదులాగా ఉంటుంది, ఆమె పెద్ద పెద్ద చీరలు జరీ చీరలు కట్టేదండి, ఆవిడ ఎంత చక్కగా ఉందో అని అనేవాళ్ళు. అమ్మో ఆమె చనిపోయిందంటే బాధ కాదు, ఆ 10వ రోజు కార్యక్రమం వచ్చేటప్పటికి అట్లా చేయాలో ఆయన 10వ రోజు వెళ్ళొచ్చా, మొహాలు చూడొచ్చా, ఇవన్నీ అంత అవసరమా? సినిమాలలో చూసి ఎందుకు ఇలా ప్రజలు తయారవుతున్నారో అర్థం కావట్లేదు. పంతులు గారు అంటే ఇంటి పంతులు గారు ఆ ఊర్లలో మారితే వాళ్ళు వస్తుంటారు. వాళ్ళు రకరకాలుగా నా అనుభవం అయ్యాయి. ఒక రకమైన పంతులు గారు చెప్పితే ఇంకో పంతులు గారు చెప్పట్లేదు. సినిమాలలో ఆ కార్యక్రమం చేస్తూ ఉంటే చుట్టుపక్కల ఎంతమంది ఆడవాళ్ళు ఉంటారు, కానీ నిజ జీవితంలో ఆ సమయంలో ఎవరైనా ఆడవాళ్ళు వస్తారా? ఎంత భయపడుతున్నారు. ఆ మనిషిని నిజంగా నరకం చూపెడుతున్నారు. భర్త పోయినప్పటికంటే కూడా అసలు టీవీలో చూస్తుంటేనే, ఆ కార్యక్రమం చూస్తుంటేనే అసలు నేను టీవీ బంద్ చేసి వెళ్ళిపోతాను. కళ్ళకు నీళ్లు ఆగవు. ఆమె మనస్తత్వం, ఎన్ని సుడిగుండాలు ఆమె మనసులో తిరుగుతున్నాయో ఎవరికీ అవసరం లేదు. ఆమెను కూర్చోబెట్టి ఆ కార్యక్రమాలు చేయడం అంత అవసరమా? చాకలామ చెప్పింది అట్లా చేస్తారండి, ఇట్లా చేస్తారండి, చాకలోళ్ళు చెప్పేది, పంతులు గారులు చెప్పేది, ఇంకా వేరే వాళ్ళు చెప్పేది కూడా అనవసరం నన్ను అడిగితే. ఆమె మనస్తత్వాన్ని బట్టి ఆమె ఎలా చేయాలో ఆ నల్లపూసలు మంగళసూత్రాల కార్యక్రమాన్ని నోటి నుంచి కూడా ఉచ్చరించడానికి నాకు చాలా బాధ అనిపిస్తుంది. అవసరం లేదు. దయచేసి అలాంటి వాళ్ళని నరకం చూపెట్టకండి. ఏం పర్లేదు. అప్పటిదాకా ఆమె చేతి మించి ఎన్ని తలంబ్రాలు, ఎన్ని పెళ్ళిళ్ళు, ఎంతమందికి ఒడిబియ్యం పోసింది. అమ్మ మీరు ఎత్తుకోండి, మా పిల్లలకి చాలా మంచి జరుగుతుంది అన్న వాళ్ళందరూ ఆమె ఆ పరిస్థితి దాపురించేటప్పటికీ ఎందుకు మనుషులు మారిపోతున్నారు? అట్లాంటి దయచేసి చెయ్యకండి. ఆమె మనస్తత్వం తెలుసుకొని ఆమెనే అడగండి. అమ్మ ఇలా చెయ్యాలంటున్నారు, చెప్తుంది. ఆమె నిజంగా ఆ బాధ ఎవరు భరించడానికి సిద్ధపడరు. నిజంగా ఆమె వెళ్తుంది అలాంటి కార్యక్రమం అంటుంటే బాత్రూంలోకి వెళుతుంది. ఆ కార్యక్రమం ఏమో మంగళసూత్రాలు నల్లపూసలు తీయాల్సినవి తీసేస్తుంది, వస్తుంది. అంతేకాని ఆమెకి నరకం చూపెట్టకండి దయచేసి. ఆమె మొహం ఇన్నాళ్ళు ఆమె అమ్మ అనుకోండి, ఏవైనా అనుకోండి, ఆమెకి అమ్మ హృదయం గుర్తు రావాలి, ఆమె చేసిన మంచి పనులు గుర్తు రావాలి. నోటికి చిటికెడు పసుపు కుంకుమ ఎంత పరితపించిందో అవన్నీ అవసరం లేదు. ఎవరిది ఏ టైంలో ఎట్లుంటుందో తెలీదు. కానీ ఎందుకు ఆమెని బ్రతికుండగానే ఆమెని చెయ్యకండి. టీవీలో వాళ్ళు టీఆర్పీల కోసం ఎన్నెన్నో చూపెడుతుంటారు. ఒక 3-4 ఎపిసోడ్లు చూపెట్టినా ఆశ్చర్యం లేదేమో రాను. అసలు నిజంగా ఒక చిన్న మాట గుర్తొచ్చింది. ఆ కార్యక్రమం అప్పుడు ఎవరైనా ఉంటారా? కానీ ఎంతమంది ఉంటారు ఆ కార్యక్రమం జరిగేటప్పుడు టీవీలో? అమ్మో మేము పోవండి అంటారు. ఏం అక్కర్లేదు. ఆ మనిషిని అడగండి, ఆమె వెళ్తుంది. అలాంటి కార్యక్రమం ఆమె ఏదో మంగళసూత్రాలు ఏవో తీయాల్సినవి తీస్తుంది, వస్తుంది. అంతేకాని ఆమెకి నరకం చూపెట్టకండి దయచేసి దయచేసి దయచేసి. భర్త పోయినంత మాత్రాన భార్య పోయినంత మాత్రాన భర్తకి బతికుండగానే నరకం చూపెట్టకండి. వాళ్ళ జీవన విధానాన్ని యథావిధిగా కొనసాగించండి. వాళ్ళకి బయటికి రావడానికే ఎంత ఇదవుతుందో, ఏదో మంచి కార్యక్రమం వస్తుంటే వాళ్ళు రావడానికే సిగ్గుపడతారు, బాధపడతారు. కానీ మనమే తీసుకొచ్చి అమ్మ మీరు కూర్చోండి, మీలాంటి వాళ్ళు పెద్దవాళ్ళ ఆశీర్వాదాలు కావాలి అని చెప్పండి. అంతేగాని ఆమెకు మాత్రం మళ్ళీ చెప్తున్నా, నరకం చూపెట్టకండి. ఆ కార్యక్రమంతో 10 మందిని పిలవడం, 10 మందితో అభిప్రాయాలు అడిగించడం, అవన్నీ నాకేం బాధ అనిపిస్తోంది. దయచేసి ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే మళ్ళీ ఇలాంటి ప్రశ్నలు రాకూడదనే నేను ఇది నా తపన. ఒకవేళ నేనేమన్నా ఎక్కువ మాట్లాడితే ఛాందసం అనుకోకుండా, అట్లా అనుకున్న వాళ్ళదే ఛాందసం అనుకుంటా నేను. అందుకని గమనించండి, అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే నేను వేరేగా అన్ని వీడియోలకు చెప్పినట్టు షేర్ చేయమంటే ఉద్దేశం అది కాదు. ఎవరికి అట్లాంటి పరిస్థితి రానివ్వకండి దయచేసి. భర్త చనిపోయిన రోజు కంటే ఈ 10వ రోజు కార్యక్రమాన్ని మాత్రం నిజంగా అసలు ఊహకి రానివ్వద్దు. టీవీలలో వస్తే కూడా కట్టేయండి, ఆ ఎపిసోడ్ చూడకండి. టీఆర్పీల కోసం వాళ్ళు ఎన్నో రకాలు చూపెడుతుంటారు.